ఒక ఆలయం 1000 సంవత్సరాలకు పైగా నిరంతర పూజలు అందుకుంటుంది. మనుషులు చెక్కని స్వయంభూ శివలింగం, ఒకే గర్భగుడిలో శివుడు, నరసింహుడు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. అంతేకాదు ఈ ఆలయం పేరు కూడా కాలక్రమంలో మారిపోయి నేటి మంజేశ్వరంగా ఎలా మారిందో తెలుసా? కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఉన్న శ్రీమంత్ అనంతేశ్వర ఆలయం వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. కర్ణాటకలోని మంజేశ్వర్ ప్రాంతంలో వెలిసిన శ్రీమంత్ అనంతేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్దంలో, అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అప్పటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా పూజలు ఆగకుండా కొనసాగుతున్నాయి. ఈ నిరంతర ఆరాధనే ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని గౌడ సరస్వత బ్రాహ్మణ సమాజానికి చెందిన అత్యంత ప్రాచీన దేవాలయంగా భావిస్తారు. ఇప్పటికీ ఆలయ నిర్వహణ, సాంప్రదాయ పూజలు, ఉత్సవాలన్నీ అదే సమాజం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. శతాబ్దాలు మారినా సాంప్రదాయాలు మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ ఆలయం కొలువై ఉన్నది అనంతేశ్వర స్వరూపంలోని పరమశివుడు. అనంత అంటే ఆదిశేషుడు. అందుకే ఇక్కడ శివుడు ఆదిశేషునితో కలిసి అనంతేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి శివలింగం మనుషులు తయారు చేసింది కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది స్వయంభూ, అంటే భూమి నుంచే స్వయంగా ఆవిర్భవించిన దైవ స్వరూపం. ఇలాంటి స్వయంభూ విగ్రహాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. ఒకే గర్భగుడిలో అనంతేశ్వరుడు, శ్రీ నరసింహస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు దేవతలు కలిసి కొలువై ఉండడం. శైవం, వైష్ణవం, నాగారాధన 3 సాంప్రదాయాల కలయికగా ఈ ఆలయం నిలిచింది. ఇలాంటి దర్శనం భారతదేశంలో చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రాంతానికి మొదట ఉన్న పేరు మంజరీష లేదా మంజేశ్వర అనే పండితులు చెప్తారు. కాలక్రమంలో స్థానిక భాషల ప్రభావంతో మంజరీష, మంజేష, మంజేశ్వర్ అని పేరు మారుతూ వచ్చింది. అంటే ఈ గ్రామం పేరు కూడా ఆలయ చరిత్రతో విడదీయలేని సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయంలోకి అడుగు పెడితే ఆధునిక నిర్మాణాల హడావిడి కనిపించదు. సిమెంటు నిర్మాణాల కంటే పురాతన శిల్పకళ, సాంప్రదాయ ఆచారాలు, వేద ఘోషలు, దీపాల వెలుగు అవే మనసుకు ఆకట్టుకుంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రశాంతమైన దైవిక శక్తిని అనుభవిస్తాం అని చెప్తుంటారు. చాలా పురాతన దేవాలయాలు నేడు కేవలం చారిత్రక కట్టడాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కానీ శ్రీమంత్ అనంతేశ్వర ఆలయం మాత్రం చరిత్రను, సాంప్రదాయాన్ని, భక్తిని ఇప్పటికీ నిలబెట్టుకున్న అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. 1000 సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతున్న దీపం ఎన్నో తరాల భక్తులను ఆశీర్వదిస్తున్న అనంతేశ్వరుడు ఈ ఆలయ మహిమను మరింత విశిష్టంగా నిలబెడుతున్నాయి. అయితే 1200 సంవత్సరాలుగా పూజలు ఆగని ఈ ఆలయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి పురాతన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అద్భుతమైన దేవాలయ రహస్యంతో మళ్ళీ కలుద్దాం.